హలో ఫ్రెండ్స్, ఫ్రిల్ దుపట్టా కోసం నేను ఇలా ఒక వీడియో చేశానండి. అప్పుడు ఇలాంటివి సెంటర్లో నాకు సర్కిల్స్ అనేవి మిగిలిపోయాయి. ఇప్పుడు దీంతోనే నేను ఫ్లవర్ అనేది చేస్తున్నాను. ఈ ఫ్లవర్ కోసమే ఒక 6 ఈ విధంగా సర్కిల్స్ అనేవి కావాలండి. కాకపోతే మీరు రౌండ్గా అయినా సరే కటింగ్ చేసుకోండి. నేనైతే ఇలాంటివి కొన్ని పీసెస్ అనేవి తీసుకున్నాను. ఆ తర్వాత సూది దారం తీసుకున్నాను. సూది దారం వచ్చేసి 4 మడతల దారం వేసుకున్నాను. తర్వాత ఇలా ఉంటున్న రౌండ్ని ఇలా మధ్యకి ఒక హాఫ్ రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో రౌండ్ అనేది ఈ విధంగా కోన్ షేప్లో మనం అనేది దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సూది దారాన్ని తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ముందు వదులుకొని ఆ తర్వాత దీనిని చూయించే విధంగా ఈ విధంగా మనం అనేది దీన్ని సూదిని ఎక్కించుకోవాలి. అటు సైడు లాస్ట్కి అటు లాస్ట్ ఇటు లాస్ట్ హాఫ్ ఇంచ్ ముందు సైడు వదులుకోవాలి. ఆ తర్వాత ఇదే మోడల్లో మిగతా నేను 6 పీసెస్ అనేవి తీసుకుంటున్నాను. 5 పీసెస్లో కూడా ఇవి బాగా వస్తాయి. రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఏదైతే ఫేస్ సైడ్ ఉంటుందో ఆ ఫేస్ సైడ్ని ఈ విధంగా మనం అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా నేను చేత్తో వేస్తున్నాను. మీరు కావాలంటే మిషన్తో కూడా వేసుకోవచ్చు. మిషన్లో బొంత కుట్టు ఉంటుంది కదా, ఆ యొక్క స్టిచ్చెస్ పెద్దగా పెట్టుకొని కుట్టుకోవచ్చండి. ఇలా కుట్టిన వాటన్నింటినీ ఇలా సూదిని ఒక సైడు, తర్వాత ఇటు సైడ్ ముడి వేసి ఉంటాం కదా, అక్కడ కూడా ఒక సైడు ఈ విధంగా లాగుకొని ఆ తర్వాత ఇక్కడ గట్టిగా ఒక 4-5 ముడులు అనేది వేసుకోవాలి. ఇలా బాగా నాటు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు కుట్టామో వాటిని దగ్గర నుంచి ఇలా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అనుకోండి. అది మనకు మంచి ఫ్లవర్ మోడల్లో వస్తుంది. స్టార్టింగ్లో హాఫ్ ఇంచ్ మనకు వదులుకున్నాము అంటే ఈ సెంటర్లో మనకు ఇలా ఫ్రిల్స్లా వస్తాయి, ఇలా కుచ్చుల్లా వస్తాయి అన్నమాట. తర్వాత దీనికి ఏదైనా బటన్ కానీ ఏదైనా సరే ఇక్కడ సెంటర్లో మీరు కనుక చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ అయితే బాగుంటుంది. నేను కొంచెం పెద్ద సైజు వేస్తున్నాను. లేకపోతే ఫ్యాబ్రిక్ ఏదైతే క్లాత్ ఉంటుందో అదే క్లాత్తో బటన్ కూడా తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనము వేస్టేజ్ క్లాత్ ఏదైనా ఉంటే ఆ యొక్క క్లాత్తో ఇలా ఫ్లవర్స్ అనేవి చేసుకొని డెకరేషన్ కోసమైనా సరే మన డ్రెస్ కోసమైనా సరే ఇవి చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మన వీడియోస్లో అయితే చేతి కుట్లు చూపిస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.